హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రివ్యూ వచ్చేసి మాస్ జాతర మూవీ రివ్యూస్కి వచ్చేస్తే సో రవితేజ గారు నటించిన చిత్రం మాస్ జాతర. సో ఈ మూవీ నాకైతే నచ్చలేదు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మొత్తానికి విషయానికి వెళ్తే సో ఒక శ్రేష్ఠ రైల్వే ఆఫీసర్ వచ్చేసి మన రవితేజ గారు. సో తన పరిధిలో గంజాయి అనేది ఒక ఆకుల్లా అమ్మేస్తూ ఉంటారు. సో తను రైల్వే పోలీసు. సో మెయిన్ పోలీసులు వేరు, రైల్వే పోలీసులు వేరు. సో తన పరిధిలోకి రాకోకుండా తను ఎలా గంజాయి రవాణా అని అడ్డుకున్నాడు అనేది మూవీ. సో సినిమా అయితే రొటీన్ స్టోరీ అనమాట. సో రొటీన్ స్టోరీని ఎలా రొటీన్ స్టోరీ. సో ఈ రొటీన్ స్టోరీలో కామెడీ పరంగా కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ చూసుకున్నారు. సో ట్రెండింగ్ డైలాగ్స్ అనేటివి వాడుకున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఇది ఒక కామెడీ ఫిలంగా తీసుకున్నట్టు అనిపించింది. సో ఒక మాస్ సినిమాలో కామెడీ ఏదో సామాజిక వర్గన సీన్స్ కొనేసేసి, ఇంకా ఏదైనా క్రాక్ మూవీలో సీన్స్ కొనేసేసి, సో బాడీ అంతా క్రాక్ సినిమాలో బాడీ లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది. ఇంకోటి సో వాల్తేరు వీర్యలో చూసిన స్లాంగ్ ఉంటుంది కదా, సో ఆ స్లాంగ్స్ ఇలా అనిపిస్తుంది. సో నాకైతే సినిమాలో రవితేజ గారు సో మాస్ లుక్స్లో తను డిఫరెంట్గా ఉంటాడు, సినిమాలో నచ్చుతాడు. బట్ ఈ సినిమాలో ఈయన భాష అనేది నాకు అంతగా నచ్చలేదు. సో భాష అనేది నచ్చలేదు అనటం కంటే భాష అనేది వర్కౌట్ కాలేదు. సో ఆయన చూస్తుండ్రు పోతుండ్రు అన్నట్టు అంటుండ్రు. సో అది ఏంటి నాకైతే అంత ఎక్కలేదు అనమాట. సో సినిమా పరంగా అయితే ఇట్స్ ఏ రొటీన్ స్టోరీగా తెరకెక్కిచ్చేశారు. ఇంకా క్యారెక్టర్స్ యాక్టింగ్కి వచ్చేస్తే నవీన్ గారు ఈ రోల్లో కొంచెం సెట్ కానట్టు మిడిల్ అనిపించింది నాకు. అంత కీ రోల్ అనిపించలేదు మూవీలో. సో ఓకే, కొత్త రోల్ అనమాట, కొత్తగా ట్రై చేస్తారు, ఓకే పర్లేదు. సో ఇంకా మూవీస్లో హీరో ఎలివేషన్ ఎక్కువ అయిపోయింది, హీరో డామినేట్ ఎక్కువ అయిపోయింది. సో ఇంకోటి ప్లస్ విషయానికి వస్తే సో సినిమాలో ఫారెస్ట్ సీన్ ఒకటి బాగుంది. ఇంకోటి ఫారెస్ట్లో ఒకటి ఫైట్ అనేది బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అనేది బాగుంది. సో మిగతావన్నీ నాకు ఇంకేం నచ్చలేదు. ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ, మీ ఇష్టం అది. ఇంకా సినిమా చూసేటట్టు ఉంటే సో దిస్ ఇస్ అవర్ రివ్యూ అనమాట. సో మన ఛానల్ని సపోర్ట్ చేసేటట్టుంటే ఒక సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.